హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'ఉంటా నీ జతగా' ఎపిసోడ్ 47. మీలాంటి వాళ్ళ దగ్గర సర్వైవ్ అవ్వాలి అంటే ఆ మాత్రం ఉండాలిలే బావా అంటూ అర్జున్ చేతిని వదిలాడు రిషి. ఇక అప్పుడే సింధు ఫోన్ చేస్తూ ఉండడంతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. భార్య ఫోన్ అటెండ్ చేసి తనతో మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్. ఇంతకీ కమిషనర్ గారికి ఫోన్ చేశావా అర్జున్? అడిగింది సింధు హాల్లో కూర్చొని తల్లి ఇస్తున్న బాదం పప్పు తింటూ. మీ అన్నయ్యకి చెప్పాను, ఫోన్ చేశాడు. మధ్యాహ్నంలోపు శృతిని ఎలాగైనా కనిపెడతాము అని చెప్పారు. ఓకేనా? అస్సలు కంగారు పడకు. ఒకవేళ శృతి దొరికితే నేను రిషి వైజాగ్ వస్తాము అన్నాడు అర్జున్. నిజంగా వస్తావా? అడిగింది సింధు ఎక్సైట్ అవుతూ. హా, నాకు కూడా నా ముద్దుల భార్యని, దాని కడుపులో పెరుగుతున్న నా లిటిల్ ప్రిన్సెస్ని ఎప్పుడెప్పుడు చూడాలా అనుంది. సో తప్పకుండా రావాలి కదా అన్నాడు అర్జున్. సరే సరే అయితే నేను శృతి దొరకాలి అని చాలా గట్టిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. సరే, ఇంతకీ ఏమైనా తింటున్నావా లేదంటే పూర్తిగా తిండి ఎగ్గొట్టేస్తున్నావా? ఎక్కడా, మీ అత్తయ్య గంట గంటకి ఏదో ఒకటి తెచ్చి నా పొట్టలో తోస్తుంది. అసలు ప్లేస్ లేకపోయినా కూడా కుక్కేస్తుంది అంటూ తల్లి మీద కంప్లైంట్ ఇస్తుంది సింధు భర్తకి. నీకు అలాగే ఉండాలే. అమ్మ బుజ్జి తిను అంటే వింటావా ఏంటి అడిగాడు అర్జున్. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసి తల్లి వైపు చూసింది. ఏంటే నా మీద అర్జున్ బాబుకి కంప్లైంట్ ఇస్తున్నావు అడిగింది కమలాక్షి కూతురి వైపు చూస్తూ. కంప్లైంట్ ఇస్తే ఏముందిలే, అక్కడ మీ అర్జున్ బాబు నీకే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అంది సింధు మూతి తిప్పుతూ. ఇంతకీ శృతి గురించి ఏమైనా తెలిసిందా అడిగింది కమలాక్షి. మధ్యాహ్నంలోపు కనిపెడతాము అన్నారంటమ్మా అంది సింధు. తొందరగా అది కనిపిస్తే బాగుంటుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కమలాక్షి. ఇక్కడ మధ్యాహ్నం దాటుతూ ఉండగా రిషి మొబైల్ మోగింది. స్క్రీన్ మీద కమిషనర్ పేరు కనిపించడంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అన్నాడు రిషి. సార్, మీరు చెప్పిన అమ్మాయి మాకు కనిపించింది. తనని మేము సేవ్ చేశాం. మీరు వస్తారా లేదంటే తనని హైదరాబాద్ పంపించాలా అడిగాడు అతను. లేదు, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం అంటూ కాల్ కట్ చేసి ఫాస్ట్గా అర్జున్ దగ్గరికి వచ్చాడు. అర్జున్, శృతి కనిపించింది అన్నాడు రిషి ఆనందంగా. నిజంగానా? పద అంటూ వాచ్ వైపు చూసి వెంటనే ఫోన్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో వైజాగ్కి ఫ్లైట్ ఉంది, ఫాస్ట్గా 2 టికెట్స్ బుక్ చేయి అంటూ చెప్పడంతో ఆల్రెడీ చేసేసాన్రా పద అంటూ అర్జున్ ఇంకా రిషి ఇద్దరూ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు మీరాకి చెప్పేసి. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో జగదీశ్వరి దేవికి తెలియకూడదు. చెప్పావు కదా అక్కడున్న మనుషుల్ని కూడా బంధించమని అడిగాడు అర్జున్. హారా, వాళ్ళకి చెప్పాను. వాళ్ళని కూడా ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా జరిగింది కాబట్టి జగదీశ్వరి దేవికి అంత బేగా తెలిసే ఛాన్స్ లేదు. అండ్ అంకిల్ కూడా రేపు మార్నింగ్కి హైదరాబాద్ వచ్చేస్తున్నారు అన్నాడు రిషి. హా, ఇందాకే డాడీతో మాట్లాడాను అన్నాడు అర్జున్. ఇక ఇద్దరు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యి ఫ్లైట్ ఎక్కేశారు. ఫ్లైట్ ఎక్కిన వెంటనే భార్యకి కూడా శృతి దొరికింది అని మెసేజ్ ఫార్వర్డ్ చేసి ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేశాడు. ఆ మెసేజ్ చూసిన సింధు అమ్మా, నాన్న అంటూ సంతోషంగా వాళ్ళని పిలిచి వాళ్ళకి విషయం చెప్పింది. వెంటనే మీరాకి ఫోన్ చేయటంతో వాళ్ళు ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు అన్న విషయం మీరా చెప్పటంతో రంగయ్య వైజాగ్లో ల్యాండ్ అయ్యేసరికి కార్ తీసుకొని అక్కడికి చేరుకున్నారు. అర్జున్ రిషి ఇద్దరు ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి వచ్చేసరికి అక్కడ రంగయ్య కనిపించడంతో అర్జున్ రిషి అక్కడికి వెళ్ళారు. అయ్యో మావయ్య, మళ్ళీ మీరెందుకు రావడం? మేము క్యాబ్లో వచ్చేసేవాళ్ళం కదా అన్నాడు అర్జున్. అయ్యో, మీరు క్యాబ్లో రావడం ఏంటి బాబు, రండి అంటూ అల్లుడిని రిషిని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అయ్యారు. అక్కడ శృతిని చైర్లో కూర్చోబెట్టి తనకి ట్రీట్మెంట్ అందిస్తూ ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళారు అర్జున్ ఇంకా రంగయ్య ఇద్దరు. రిషి ఏమో కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ శృతి, ఇప్పుడు నీకెలా ఉందిరా అడిగారు రంగయ్య తన వైపు చూస్తూ.
అంకుల్, చాలా భయమేసింది అంకుల్. వాళ్ళు నన్నెందుకు కిడ్నాప్ చేశారో తెలీదు. చాలా భయమేసింది అంటూ రంగయ్యని పట్టుకొని ఏడ్చేసింది శృతి. అప్పటి వరకు అనిపించిన తన తల్లి మీద ఇప్పుడు పీకల దాకా కోపం వచ్చేసింది. అర్జున్ డాక్టర్ వైపు చూశాడు. నథింగ్ టు వరీ అర్జున్ గారు. ఆమె హెల్త్ కండిషన్ అది బానే ఉంది. కాకపోతే సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం వల్ల కొంచెం నీరసంగా ఉన్నారు. ఒక 1 వీక్ ఫుడ్ అది కరెక్ట్‌గా పెట్టి రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది అంటూ ఆమె చెప్పడంతో థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్ యూ కమిషనర్ గారు. అడగగానే ఇంత హెల్ప్ చేశారు అన్నాడు అర్జున్. అయ్యో! అలా అంటారేంటి సార్? ఇది మా బాధ్యత. మా డ్యూటీ మేం చేశాం అంతే అంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ చూసుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు నలుగురు. ఇక్కడ వీళ్ళ కోసమే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు కమలాక్షి ఇంకా సింధు ఇద్దరూ. వాళ్ళ కోరికలు ఫలించినట్టు ఇంటి దగ్గరికి వచ్చారు అర్జున్ వాళ్ళు. శృతిని చూడగానే తనని గట్టిగా హగ్ చేసుకొని, సారీ శృతి, నా వల్ల నువ్వు ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డావు అంటూ ఏడుస్తూ ఫ్రెండ్ని హగ్ చేసుకుంది సింధు. ఏ, అలా అంటావేంటి? అలా ఏం లేదు, నువ్వు అస్సలు కంగారు పడకు అంటూ ఫ్రెండ్ కన్నీళ్లు తుడుస్తూ ఉంది శృతి. ఇక కొంచెం సేపటికి నార్మల్ అయిన తర్వాత కమలాక్షి భోజనం తీసుకుని వచ్చి శృతికి తినిపించి టాబ్లెట్స్ వేసి రూమ్లోకి పంపించింది పడుకోమని. అసలు ఆవిడ మనిషేనా? పాపం ఇందులో అసలు శృతికి ఏం సంబంధం ఉంది అని తను శృతిని అడ్డం పెట్టుకొని ఇంత నీచానికి దిగజారింది అడిగింది సింధు ఏడుస్తూ. నీకు ఆల్రెడీ చెప్పాను కదా సింధు, ఆవిడే చాలా డేంజర్ అనుకుంటే ఆవిడ అన్న అంటే ఆ స్పందన బాబు దీనికంటే డబల్ డేంజర్ అన్నాడు రిషి. ఇప్పటికిప్పుడే వాళ్ళందరినీ నరికి పోగులు పెట్టాలనుందిరా అన్నాడు అర్జున్ కోపంతో ఊగిపోతూ. టైం వచ్చిందిరా, అందుకే వాళ్ళ పాపాలన్నీ పండి నీ ముందు బయటపడ్డాయి అన్నాడు రిషి. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుంది హైదరాబాద్కి అడిగాడు అర్జున్. రేపు మార్నింగ్ 6:30కి ఉందిరా అన్నాడు రిషి. 5 టికెట్స్ బుక్ చేయి అంటూ చెప్పడంతో 5 ఎందుకురా, వెళ్ళేది ముగ్గురమే కదా అడిగాడు రిషి డౌట్గా. రాహుల్ నర్మదా కూడా మనతో పాటు వస్తున్నారు. వాళ్ళ ఎగ్జామ్స్ ఈ రోజుతో అయిపోయాయి కదా, సో రేపు వాళ్ళు కూడా మనతో పాటు వస్తున్నారు అంటూ అర్జున్ చెప్పడంతో సరే అంటూ వెంటనే 5 టికెట్స్ బుక్ చేసేశాడు. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. ఆవిడ గురించి ఇన్నాళ్ళు తెలియక ఆవిడ ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తూ వచ్చాను. ఇక మీద అలా ఎప్పుడు జరగదు అన్నాడు అర్జున్ తన అత్తమామల వైపు చూస్తూ. అయ్యో లేదు బాబు, సింధు మాకు జరిగింది మొత్తం చెప్పింది. ఇందులో ఎక్కడా కూడా మీ తప్పు నాకు కనిపించలేదు అంది కమలాక్షి అల్లుడి వైపు చూస్తూ. ఇక అప్పుడే నర్మదా రాహుల్ కూడా ట్యూషన్ నుంచి రావటంతో అక్కడ అర్జున్ని చూసి ఆశ్చర్యపోయారు. అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యారు. బావా అంటూ ఇద్దరు అరుస్తూ లోపలికి వచ్చారు. ఇక వాళ్ళు రావటంతో ఆ టాపిక్స్ పక్కన పెట్టేసి వాళ్ళని పలకరించాడు అర్జున్. వాళ్ళు అర్జున్ను అక్కడ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. బావా, అక్క చాలా బ్యాడ్ అయిపోయింది తెలుసా? నేను అక్కని అడిగాను, బావ ఎప్పుడొస్తాడు అంటే 10 డేస్ 20 డేస్ తర్వాత వస్తాడు అని చెప్పింది అంటూ రాగానే అక్క మీద కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది నర్మదా. అవునా, సరేలే, మీ అక్కకి తర్వాత ఇద్దరం కలిసి పనిష్మెంట్ ఇద్దాం అన్నాడు అర్జున్. ఇక అలా మాట్లాడుతూ ఉండటంతో కమలాక్షి మాట్లాడుతూ, ముందు వెళ్ళి ఇద్దరూ స్నానం చేసి రండి. రూమ్లో శృతి అక్క ఉంది, తనని డిస్టర్బ్ చేయొద్దు సరేనా అంటూ చెప్పడంతో ఇద్దరూ అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయారు. రిషిని గెస్ట్ రూమ్లోకి పంపించి, మీరు కూడా ఫ్రెష్ అయ్యారండి బాబు, ఈలోపు టిఫిన్ చేసి ప్రిపేర్ చేస్తాను అంటూ చెప్పడంతో అలాగే అంటూ స్నానం చేయడానికి వెళ్ళాడు. అర్జున్ని కూడా వెళ్ళమని చెప్పడంతో అర్జున్ రూమ్లోకి వెళ్ళాడు. భర్త వెనకే వెళ్ళింది సింధు కూడా. రూమ్లోకి రాగానే భార్యని గట్టిగా హగ్ చేసుకొని, చాలా మిస్ అయిపోయాను నిన్ను నా బుజ్జి ప్రిన్సెస్ని అన్నాడు అర్జున్ సింధు పొట్ట మీద చేయి పెడుతూ. అబ్బో, అంటే నన్ను మిస్ అవ్వడం కాకుండా
ఇంకా భూమి మీదకి రాని నీ కూతుర్ని మిస్ అవుతున్నావా? అడిగింది సింధు అనుమానంగా. అవును. నా బేబీని మిస్ అవుతున్నాను. ఇప్పుడేమైందైతే? అడిగాడు అర్జున్ డౌట్‌గా. పో అర్జున్ అంటూ అలిగి మంచం మీద కూర్చుంది. అర్జున్ నవ్వుకుంటూ భార్య పక్కన కూర్చుని తన ఒడిలో తల పెట్టుకుని తన నడుము చుట్టూ చేతులు వేసి తన పొట్ట మీద ముద్దు పెట్టుకుని మమ్మీ ఇంకా చిన్న పిల్లలా అలుగుతుంది చూడు బంగారం. నువ్వు తొందరగా బయటికి వచ్చేస్తే నువ్వు నేను ఒక పార్టీ అయిపోయి మమ్మీని బాగా ఏడిపిద్దాం. ఓకేనా? అన్నాడు అర్జున్. ఆ మాటకి సింధు అర్జున్ జుట్టు పీకేస్తూ ఉంది. ఒసేయ్ నా జుట్టు మళ్ళీ బోడిగుండు అయిపోతే నీకే ప్రాబ్లం చెప్తున్నా అన్నాడు అర్జున్ తల రుద్దుకుంటూ. పర్లేదు, నా మొగుడు ఎలా ఉన్నా నాకు నచ్చుతాడు అంది ఉక్రోషంగా. ఆ మాటకి నవ్వుకుంటూ భార్య ఒడిలోనే తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. ఏంటోనే ఈ 2-3 డేస్ నుంచే నిన్ను బాగా మిస్ అయిపోతున్నాను అన్నాడు ప్రేమగా. ఇంతకీ మావయ్య ఎప్పుడొస్తున్నారు? అడిగింది సింధు డౌట్‌గా. రేపు ఉదయం మనం వెళ్ళేసరికి డాడీ కూడా వచ్చేస్తారు అన్నాడు అర్జున్. అవునా? అయితే ఓకే. సరే. ఇక నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఆకలేస్తుంది అంటూ చెప్పడంతో భార్య నుదుటున చిన్న ముద్దిచ్చి స్నానానికి వెళ్ళిపోయాడు. ఇక భర్త కోసం ఒక నైట్ డ్రెస్ తీసి అక్కడ పెట్టేసి రిషి బట్టలేమీ తీసుకొని రాకపోవడం గుర్తుకొచ్చి ఇంకొక నైట్ డ్రెస్ రిషి రూమ్‌లోకి కూడా పెట్టేసింది. శృతి వచ్చేసింది. చాలా సంతోషంగా ఉందిరా! అన్నారు కమలాక్షి కూతురి వైపు చూస్తూ. నిజమే అమ్మా! ఇక్కడికి వచ్చేసానే కానీ క్షణం భయంగా బ్రతికాను. ఏమవుతుందో అని. కానీ ఆ దేవుడి దయ వల్ల శృతి మనకి తొందరగానే దొరికేసింది. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇద్దరు రావటంతో నర్మద, రాహుల్ రంగయ్యని పిలిచి వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నారు. ఇక సింధు ఆకలిగా ఉంది అన్నావు కదా, తినేసేయ్. అత్తయ్య మీరు కూర్చోండి, ఇక్కడే ఉన్నాయి కదా, మనం పెట్టుకొని తిందాం అన్నాడు అర్జున్. లేదు బాబు, మీరు తినండి, నేను తర్వాత తింటాను. సింధు నువ్వు కూర్చో అంటూ చెప్పడంతో నర్మద లేచి అక్క నువ్వు తిను, నేను మమ్మీకి కంపెనీ ఇస్తా అంటూ తను కూడా వడ్డించడం మొదలుపెట్టింది. అర్జున్ మాట్లాడుతూ నర్మదా, రాహుల్ తినేసిన తర్వాత మీవి బట్టలు ప్యాక్ చేసుకోండి. మనం రేపు హైదరాబాద్ వెళ్తున్నాం అన్నాడు అర్జున్. ఆ మాటకి మరింత ఆశ్చర్యపోయారు నర్మదా, రాహుల్ ఇద్దరూ. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాము. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతకీ శృతి సేఫ్ అయింది అన్న విషయం జగదీశ్వరి దేవికి తెలిస్తే ఆవిడ రియాక్షన్ ఏంటి? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో.